హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 68, 75 వచనాల్లో ఆఖరి భాగములో చదువుతున్నాను. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉదయించినటువంటి మానవ రక్షకుడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడే. ఆయన దేవుని స్వరూపి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, కనబడినటువంటి దేవుని యొక్క రూపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ మానవుడు ఇప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు. ఎవరైనా నేను దేవుణ్ణి చూచాను అంటే వారు అబద్ధికులు. దేవుణ్ణి చూచేవాడు నరుడు లేడు, దేవుణ్ణి చూడనేరడు కూడా. దేవుణ్ణి చూచాడు అంటే వాడు మరణిస్తాడు. ప్రియులారా, అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు, మానవ జాతికి కనబడినటువంటి దేవుని యొక్క రూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు అనేది మనం ఆలోచిస్తే, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడటానికి. ప్రియులారా, మానవులందరూ కూడా ఒక శత్రువు చేతిలో ఉన్నారు. అతడే అపవాది, సైతాను. సాటన్ ఈజ్ ఎ కామన్ ఎనిమీ టు ఎవరీ హ్యూమన్ బీయింగ్. అపవాది మానవ లోకములో జీవిస్తున్న ప్రతి మానవునికి కూడా శత్రువు అయి ఉన్నాడు. వీడు మానవ జాతిని కలవరములో పెడతాడు, కలతల్లో పెడతాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, మనస్సు నెమ్మది లేకుండా చేస్తాడు, ప్రశాంతత లేకుండా చేస్తాడు, కలహాలు పుట్టిస్తాడు, కలవరాలు కలుగు చేస్తాడు, మనుష్యులలో విభేదాలు సృష్టిస్తాడు, రాజ్యాల్లో విభేదాలు సృష్టించి రాజ్యమునకు మధ్య యుద్ధాలు కల్పిస్తాడు. ఇవన్నీ చేసేవాడు అపవాదే. ఈనాడు మానవ లోకములో దేశానికి మధ్య యుద్ధము, రాజ్యానికి మధ్య యుద్ధానికి కారణాలు అపవాది. ఈ అపవాది చేతిలో నుండి మానవ జాతిని విడిపించటానికి లోకములోకి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు, ఆయన దేవుని స్వరూపి. ప్రియులారా, అయితే మానవ రూపములో మనుష్యులను శత్రువు అయిన అపవాది చేతి నుండి విడిపించడానికి ఆయన ఈ లోకములోకి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోకి వచ్చింది కేవలము ఆ భయంకరమైన శత్రువు నుండి విడిపించడానికి. అందుకే లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, స్పష్టముగా రాయబడింది, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆ దేవుడు మానవ నిర్మాణకుడు, పంచభూతముల నిర్మాణకుడు, సర్వ సృష్టికి మూలమైన వాడు,
శరీరధారిగా ఈ లోకములోకి వచ్చాడు. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ప్రియులారా, శత్రువును ఓడించాలి అంటే సిలువ తప్ప శత్రువును ఓడించగలిగిన వాడి ప్రపంచంలో లేరు. అపవాది నిరాయుధుడు కావాలి. అపవాది చేతిలో నుండి మానవుడు విడిపించబడాలి. అపవాది చేతిలో నుండి మానవుడు బయటికి రావాలి. వారి యొక్క బంధకము నుండి విడుదల పొందాలి అంటే అది ఒక్క సిలువకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో సర్వలోకములో ఉన్న మానవ జాతి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడి వారిని మరణ బలము గలవాని చేతిలో నుండి విడిపించడానికి ఆయన సిలువకెక్కాడు. ఆ సిలువలో బలయ్యారు. ఆ సిలువలో మానవ జాతిని శత్రువు నుండి విడిపించుటకు ఆయన సిలువలో శిక్ష అనుభవించి మరణించి తిరిగి లేచారు. ఆ సిలువ చేత మానవుణ్ణి విడిపించడమే కాదు, అపవాదిని నిరాయుధునిగా చేశాడు. వాని కొమ్ములు విరిచాడు. వాణ్ణి పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాడు. అతన్ని ఊరేగించాడు. కాబట్టి ఇప్పుడు అపవాది ఓడిపోయాడు. అపవాది క్రీస్తు శిలువ చేత నిరాయుధుడైపోయాడు. అయితే వాని చేతిలో నుండి మనం విడిపించబడాలంటే అపవాదిని ఓడించిన, అపవాదిని నిరాయుధునిగా చేసిన, అపవాదిని బహాటముగా ఊరేగించి వేడుకకు కనపరిచిన క్రీస్తు ప్రభువునందు నువ్వు నమ్మితే అపవాది చేతి నుండి విడిపించబడతావు. అప్పుడు ఆయన నిన్ను నిర్భయుడిగా చేస్తాడు. నిర్భయ యాక్ట్లో నువ్వున్నా నిర్భయుడు కాలేవు. యేసు క్రీస్తు అనే ప్రభు దగ్గరికి రావడం ద్వారానే నీవు నిర్భయుడు అవుతావు. ఆయన సన్నిధిని పరిశుద్ధంగా ఉంటావు. ఆయన సన్నిధిని నీతిగా ఉంటావు. ఆయనను సేవిస్తావు. దేవుణ్ణి సేవించే అనుభవంలోకి వస్తావు. ఈనాడు సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ సేవిస్తున్న మానవ జాతి శత్రువు చేతిలో నుండి విడిపింపబడి దేవుణ్ణి సేవించుటకు క్రీస్తు ప్రభువే మానవ జాతికి ఆధారం. మానవ జాతికి ఆయన మాత్రమే ప్రత్యామ్నాయం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు, నీ భార్య, నీ బిడ్డలు, మీ కుటుంబము, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా శత్రువు చేతి నుండి విడిపించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. తద్వారా నీవు విడుదల పొందుతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రభువు మీకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన తండ్రి, విన్న ప్రజలతో మీరు మాట్లాడి మానవ జాతి యావత్తు కూడా అపవాది చేతిలో ఉన్నారని, అపవాదిని చేతిలో ఉన్న మానవ జాతిని విడిపించటానికి మీరు సిలువకెక్కారని, సిలువలో అపవాదిని రాయుధునిగా చేశారని, వాణ్ణి పట్టి తెచ్చి ఊరేగించి వేడుక కనపరిచారని విశ్వసించుటకు ప్రజల జ్ఞానోదయం కలుగజేయండి. క్రీస్తును నమ్మక ఎవరు నమ్మినా వారు అపవాది చేతిలో ఉంటారని ఎరుగుటకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబము, మీ సభ్యులు అపవాది చేతి నుండి విడిపించబడుకో క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు సహాయపడునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి,
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి